ఓం నమ శివాయ. వెల్కమ్ టు ఉమా పొగ్గుల ఛానల్. మేము శ్రీకాళహస్తికి సేవకు వచ్చాము. ఈరోజు 4వ రోజు. 2వ రోజు స్వామి సన్నిధిలో, శివయ్య సన్నిధిలో వేశారు డ్యూటీ చేసాము. అక్కడ చూసి అభిషేకం అన్నీ చూసాము. 3వ రోజు అక్కడనే గుళ్ళోనే పడింది. ఈరోజు 4వ రోజు అమ్మవారి టెంపుల్లో పడింది. దర్శనం, అభిషేకం అన్నీ చూసాము. అన్నీ అక్కడంతా పూజ చేసినాము. టికెట్ 500 కానుంచి 500, 2000, 3000, 5000 టికెట్ కూడా ఉంటుంది. కానీ మా సేవకులకు 5000 టికెట్ కంటే బాగా దర్శనం చేసుకున్నాం. సేవలో చాలా సంతోషంగా ఉంది. పంచభూత లింగాలలో ఈ శివలింగం, వాయులింగం శ్రీకాళహస్తి. శ్రీకాళహస్తి, శ్రీ అంటే సాలీడు, కాళ అంటే పాము, హస్తి అంటే ఏనుగు. ఈ 3 కలిసి పూజ చేశారు కాబట్టి శ్రీకాళహస్తి అని పేరు వచ్చింది. ఇక్కడ మనకు ఊపిరి, శ్వాస ఆడుతుంది కదా, శ్వాస నిశ్వాస ఉంటుంది కదా, అలాగా వాయులింగం లోపల గాలి ఎలా వస్తుందో ఎలా ఉంటుందో, కానీ ఆ గాలికి దీపాలు కొట్టుకుంటుంటాయి 2. స్వామికి గుడి పక్కన ఉంటాయి. చాలామంది గమనించరు. మీరు వీలైతే శ్రీకాళహస్తి వెళ్ళినప్పుడు బాగా గమనించండి. 2 దీపాలు కొట్టుకుంటూ ఉంటాయి ఇట్లా, మనం శ్వాస నిశ్వాసలాగా. ఇక్కడ ఇంకోటి, అన్ని గుళ్ళు మనకు భారతదేశం అంతటా చంద్రగ్రహణం వచ్చింది కదా, కానీ ఇక్కడ ఏ గ్రహణం వచ్చినా ఈ అన్ని దేవాలయం మూత వచ్చినా ఈ గుడి మూత వేయరు. ఈ గుడికి ఉన్న ప్రత్యేకత. అయినా మన రాష్ట్రంలో ఉన్నదంటే మనకు కూడా గర్వకారణమే కదా. సకల గుణదోషాలకు రాహుకేతు పూజ చేస్తారు ఇక్కడ. ప్రతి ఒక్కరు ఇక్కడ చాలామంది చేసుకుంటుంటారు పూజలు. రాహుకేతు పూజ. ధర్మరాజు, యమధర్మరాజు, చిత్రగుప్తుడు, రాముడు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయుడు, అక్కన్న, మాదన్న ప్రతిష్ఠిత శివలింగాలు ఉన్నాయి. ఇక్కడ అమ్మవారి శిఖరము, అయ్య శిఖరము, భక్త కన్నప్ప శిఖరము చూడడానికి కూడా లోపల చూడొచ్చు. మన శిఖరాలను గవాసి గుండా అక్కడ భక్త కన్నప్ప గుడి ఉంది, కొండ పైన ఉంది. కానీ అంత భక్తులే పైన పెట్టినారు, కానీ స్వామి కింద ఉన్నాడు. ఇక్కడ భక్త కన్నప్ప భక్తికి మెచ్చి అంతటి భక్త కన్నప్ప విగ్రహం కూడా లోపల గుడిలో ప్రతిష్ఠించారు. చాలా ఉంది. కాశీ రామేశ్వర లింగాలు ఉన్నాయి, చూడండి తప్పకుండా. అమ్మవారికి నడుముకు నాగాభరణం ఉంటుంది, అది చూస్తే చాలా మంచిది. మేము కూడా డ్యూటీలో ఉన్నప్పుడు నాకు కూడా తెలియదు, నేను కూడా అదే చెప్పాను అందరికీ, నాగభరణం చూడండి అని. ఎందుకంటే సకల దోష నివారణకు మంచిదని చెప్తున్నారు. మెయిన్ అక్కడ చూడండి అమ్మవారిది. ఓకే ఫ్రెండ్స్.